ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈ రోజే ఎదురవుతుంటే. నాకు తెలుసు నా గొంతు చాలా చండాలంగా ఉందని, బట్ ఎగ్జాక్ట్లీ ఆ సాంగ్ లో లాగానే చాలా ఇయర్స్ గా యమహా బైక్ లవర్స్ అందరూ ఎదురు చూసిన బైక్ యమహా XSR 155. సో ఫైనలీ యమహా ఈ బైక్ ని లాంచ్ చేసింది. మరి ఇంతగా వెయిట్ చేయడానికి రీజన్ ఏంటి? మరి హైప్ కు తగ్గట్టు ఈ బైక్ ఉందా? రియల్ వరల్డ్ లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఫైనలీ ఈ బైక్ ఎవరికి సూట్ అవుతుంది, అలాగే ఎవరు కొనాలి? వీటన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ యమహా XSR 155. యమహా XSR 155 ని సింపుల్ గా చెప్పాలంటే నియో రెట్రో రోడ్స్టర్ బైక్. అసలు నియో రెట్రో అంటే ఏంటి? నియో అంటే మోడర్న్, రెట్రో అంటే ఓల్డ్ అనమాట. అంటే ఇది కాంబినేషన్ లో ఉంటుంది. చూడ్డానికి ఓల్డ్ క్లాసిక్ లుక్స్ తో ఉంటూనే మోడర్న్ టెక్నాలజీని ఆఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ పరంగా తీసుకుంటే ఫ్రంట్ లో సర్క్యులర్ షేప్డ్ LED హెడ్ ల్యాంప్, అలాగే రియర్ లో కూడా సర్క్యులర్ షేప్డ్ LED టైల్ ల్యాంప్ తో పాటు మనకి ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. అలాగే ఈ ఫ్యూయల్ ట్యాంక్ కూడా మనకి టియర్ డ్రాప్ షేప్డ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి ఆ ఓల్డ్ క్లాసిక్ లుక్ ని క్లియర్ గా కనపడేటట్టు చేస్తుంది. అండ్ ఇక్కడ నేను ఈ రోజు రివ్యూ చేస్తున్నది వచ్చేసరికి బ్లూ కలర్. దీనికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఈ బ్లూ కలర్ లో మాత్రమే ఈ ఫ్రంట్ సైడ్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనేది గోల్డెన్ కలర్ లో ఇచ్చారు. ఇంకా మిగిలిన 3 కలర్స్ లో కూడా బ్లాక్ కలర్ లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఈ బైక్ లో చిన్న చిన్న డీటెయిల్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ల్యాంప్ లో కూడా XSR బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ట్యాంక్ మీద కూడా XSR 3D లోగో ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా మీరు బాగా నోటీస్ చేస్తే ఈ హెడ్ ల్యాంప్ హోల్డర్, అలాగే ఇక్కడ సైడ్ సీట్ కింద ఈ మెటల్ వచ్చేసరికి అల్యూమినియం లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్ ఫ్రేమ్, సబ్ ఫ్రేమ్ మీద కూడా ఈ బోల్ట్స్ మనకి ఎక్స్పోజ్డ్ గా కనపడతాయి. సో ఇవన్నీ కూడా రగ్డ్నెస్ ని యాడ్ చేస్తుంది. ఇంకా ఈ కలర్ కూడా మనకి బిల్డ్ క్వాలిటీ గానీ కలర్ గానీ చాలా టాప్ నాచ్ లో ప్రొవైడ్ చేసింది. యమహా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఈ బైక్ లో ఆల్ LED లైటింగ్ సిస్టమ్ ఇచ్చారు. దట్ మీన్స్ హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్, ఇండికేటర్స్ అన్ని కూడా LED లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా హెడ్ ల్యాంప్ విజిబిలిటీ గురించి మాట్లాడాల్సి వస్తే నిన్న నైట్ కూడా నేను టెస్ట్ చేయడం అయితే జరిగింది. లో బీమ్ ఓకే, హై బీమ్ కూడా ఓకే. కాకపోతే ఇంటెన్సిటీ ఆర్ బ్రైట్నెస్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది. ఇక సీట్ విషయానికి వస్తే దీంట్లో సింగిల్ పీస్ సీట్ ఇచ్చారు. అది కూడా టక్ అండ్ రోల్ డిజైన్, అంటే రిబ్బుడ్ ప్యాటర్న్ లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఆ గ్రిప్ కోసం. కుషనింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే కూర్చోగానే మీకు ఫస్ట్ ఫీలింగ్ ఏం కలుగుతుందంటే సీట్ కొంచెం హార్డ్ గా ఉంది అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కరెక్టే. బట్ ఇది లాంగ్ రైడ్స్ లో గానీ లేదా ఎక్కువసేపు మీరు ఈ బైక్ రైడ్ చేసేటప్పుడు గానీ ఈ సీట్ కంఫర్ట్ పరంగా మీకు ఎక్కడ ఇబ్బంది అయితే అనిపించదు. అండ్ పిలియన్ సీట్ స్పేస్ పరంగా తీసుకుంటే MT-15 అలాగే R15 తో కంపేర్ చేస్తే పిలియన్ కి సీట్ స్పేస్ బానే ఉంది. కాకపోతే ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అయితే కాదు. సో మీరు దాన్ని మైండ్ లో నుంచి తీసేసి మీరు ఈ బైక్ ని చూడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఎలాంటి గ్రాబ్ హ్యాండిల్ గానీ లేకపోతే బార్ గానీ ప్రొవైడ్ చేయలేదు వెనకాల కూర్చునే వాళ్ళ కోసం. మళ్ళీ మీరు దానికోసం అడిషనల్ గా 1130 రూపీస్ ని పే చేసి యాక్సెసరీ కింద పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ అదైతే నాకు నచ్చలేదు. డిఫాల్ట్ గా ఇచ్చింటే బాగుండు అనిపించింది. ఇంకా రైడింగ్ స్టాండ్స్ అలాగే సీట్ హైట్ విషయానికి వస్తే ఈ బైక్ సీట్ హైట్ 810 mm. సో పేపర్ మీద చూడగానే సీట్ హైట్ చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. ఎస్, సీట్ హైట్ అయితే ఎక్కువే. బట్ షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు నోటీస్ చేస్తే నా 2 కాళ్ళు నేల మీద లేకపోయినా కూడా బట్ రైడ్ చేసేటప్పుడు గానీ లేకపోతే ఈ బైక్ ఎక్కడన్నా ఆపినప్పుడు గానీ నాకైతే ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. ఇంకా రైడింగ్ స్టాండ్స్ విషయానికి వస్తే మనకి ఫార్వర్డ్ లీన్ ఉంటుంది. హ్యాండిల్ బార్ అయితే షార్ట్ గా ఉన్నప్పటికీ కూడా మీరు పట్టుకున్నప్పుడు మాత్రం కంప్లీట్ గా ఫార్వర్డ్ లీన్ అనిపిస్తుంది. అలాగే ఫుట్ పెక్స్ కూడా కంప్లీట్ రియర్ సెట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో రైడ్ చేసేటప్పుడు చాలా స్పోర్టియర్ గా అనిపిస్తుంది యమహా XSR 155. ఈ బైక్ లో బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ పాజిటివ్ అంటే ఇంజన్ అనే చెప్పాలి. ఇదేదో కొత్త ఇంజన్ అయితే కాదు. యమహా R15 అలాగే MT-15 లో ఉండే సేమ్ 155cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజనే దీంట్లో కూడా ఉంది. అండ్ ఇది యమహా మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ టెక్నాలజీ ఉంది. మెయిన్ యమహా R15 MT-15 డిజైన్ లుక్స్ తో పాటు క్లిక్ అవ్వడానికి ఇంకొక స్ట్రాంగ్ రీజన్ ఇంజన్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ టెక్నాలజీ వల్ల మీరు లోయర్ RPMs లో వెళ్తున్నా, హయ్యర్ RPMs లో
వెళ్తున్నా పర్ఫార్మెన్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అన్నిటికీ మించి మన ఇండియన్స్ కి బైక్ లో చూసే మెయిన్ ఫ్యాక్టర్ మైలేజ్. సో అది కూడా డీసెంట్ మైలేజ్ ఇస్తుంది. మీలో చాలా మందికి వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ టెక్నాలజీ గురించి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి నేను డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎప్పుడైతే బైక్ ని లోయర్ స్పీడ్స్ ఆర్ లోయర్ ఆర్పిఎంస్ లో వెళ్తుంటామో ఈ ఇంటేక్ లో 2 వాల్వ్స్ ఉంటాయి కదా, దాన్ని లిఫ్ట్ చేసే క్యామ్ లోయర్ ఆర్పిఎంస్ లో అయితే కొంతవరకే వాల్వ్స్ ని ఓపెన్ చేస్తుంది, అంటే స్లైట్ గా. సో దానికి తగ్గట్టే పెట్రోల్ అండ్ ఎయిర్ అనేది కంబషన్ చాంబర్ లోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు 7000 ఆర్పిఎం దాటుతారో అప్పుడు మనకి హై లిఫ్ట్ క్యామ్ అనేది వర్క్ అవుతుంది. ఇదే ఇంటేక్ వాల్వ్స్ ని పూర్తిగా ఓపెన్ చేయడంతో ఎక్కువ పెట్రోల్ అండ్ ఎయిర్ అనేది కంబషన్ చాంబర్ లోకి వెళ్ళి దానికి తగ్గట్టే పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. సో లో ఎండ్, మిడ్ రేంజ్, టాప్ ఎండ్ ఎక్కడైనా సరే ఈ బైక్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు లో స్పీడ్, సిటీ కండిషన్స్, హైవేస్ ఎక్కడ తీసుకెళ్ళినా కూడా మిమ్మల్ని ఎక్కడ అయితే డిసప్పాయింట్ చేయదు. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇది షార్ట్ కాంపాక్ట్ బైక్ అండ్ అలాగే లైట్ వెయిట్ బైక్. ఈ బైక్ వెయిట్ ఎంతో తెలుసా? కేవలం 137 kgs. అసలు నడిపేటప్పుడు లిటరలీ 100cc 110cc బైక్ నడుపుతున్న ఫీల్ కలుగుతుంది. అంటే నా ఉద్దేశం అంత లైట్ గా ఉంటుంది నడిపేటప్పుడు. టైట్ ట్రాఫిక్ కండిషన్స్ లో గానీ లేదా అగ్రెసివ్ గా మీరు కార్నర్స్ లో రైడ్ చేయాలన్నా గానీ ఈ బైక్ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రంట్ లో వచ్చేసరికి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చారు, రియర్ లో మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు. సో సస్పెన్షన్ కూడా నేను టెస్ట్ చేసినప్పుడు కాస్త స్టిఫర్ సైడే ఉంది. సో కంఫర్టబుల్ సస్పెన్షన్ కావాలి అనుకునే వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయితే అవుతారు. అలా కాదు నాకు అగ్రెసివ్ గా ఉండాలి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ స్పోర్టియర్ గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. ఎస్పెషల్లీ లో స్పీడ్స్ లో వెళ్ళేటప్పుడు అలాగే హై స్పీడ్స్ లో పెద్ద పెద్ద గుంతల్లో వెళ్ళినప్పుడు ఈ రియర్ సైడ్ సస్పెన్షన్ చాలా స్టిఫర్ అనిపిస్తుంది, కిక్ బ్యాక్ కూడా ఇస్తుంది. సో అది కొంచెం డిస్కంఫర్టబుల్ గానే ఉంది. బోత్ ఫ్రంట్ అండ్ రియర్ ఎంఆర్ఎఫ్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. అలాగే బోత్ ఫ్రంట్ అండ్ రియర్ టైర్ కి డిస్క్ బ్రేక్స్, ఇంకా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ పరంగా కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం లేదు. ఫ్రంట్ బ్రేక్ చాలా అగ్రెసివ్ అండ్ షార్పర్ గా పనిచేస్తుంది రియర్ బ్రేక్ తో కంపేర్ చేస్తే. అలాగే ఈ బైక్ లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా స్టాండర్డ్ గా ఇచ్చారు. అంటే దీని వల్ల స్లిప్పరీ ఆర్ వెట్ కండిషన్స్ లో వీల్ స్పిన్ కాకుండా చూస్తుంది. అన్ని పాజిటివ్సే కాదు, కొన్ని విషయాలు ఇంకా బెటర్ గా ఇచ్చిండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తీసుకుంటే దీంట్లో ఎల్సిడి డిస్ప్లే, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేశారు. ఇన్ఫర్మేషన్ చూపించే పరంగా ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్ మీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ లెవెల్ తో పాటు యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఏ గేర్ లో ఉన్నాం అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసుకొని కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా చూసుకోవచ్చు. కాకపోతే టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే ఇవ్వలేదు. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విజిబిలిటీ అయితే మాత్రం అంతగా లేదనే చెప్పాలి. సైజ్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు. ఈ ఎల్సిడి డిస్ప్లే కాకుండా ఇంకొంచెం పెద్ద సైజ్ ఇచ్చి అది కూడా టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చింటే బాగుండేది. అలాగే స్విచ్చెస్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దాని పరంగా ప్రాబ్లం అయితే లేదు. కానీ స్విచ్చెస్ యొక్క ప్లేస్మెంట్ ఒక చోట మాత్రం డ్రాస్టికల్ మిస్టేక్ అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద ఈ హార్న్ అండ్ ఇండికేటర్ స్విచ్చెస్ వచ్చేసరికి రివర్స్ లో ఇచ్చారు. అంటే నార్మల్ బైక్స్ లో మనకి ఇండికేటర్ అనేది పైన ఉంటుంది, స్విచ్ హార్న్ అనేది కింద ఉంటుంది. బట్ దీంట్లో మాత్రం రివర్స్ ప్లేస్మెంట్ లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసింటే కంప్లీట్ ప్యాకేజ్ అయ్యేది. యమహా XSR 155 ని 4 కలర్స్ లో అలాగే సింగిల్ వేరియంట్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే అనంతపూర్ లో వచ్చేసరికి ₹1,90,000 వరకు ఉంది. చిన్న చిన్న విషయాలు ఉన్నా నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు అవన్నీ డీల్ బ్రేకర్ అయితే కాదు. సో ఫైనలీ ఈ బైక్ ఎవరికి బాగా సూట్ అవుతుంది, ఎవరైతే నాకు MT15 R15 లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉండాలి, లుక్స్ పరంగా కూడా నాకు ఈ నియో రెట్రో స్టైల్ లుక్ లో కావాలి అనుకునే వాళ్ళకి యమహా XSR 155 ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. అది కూడా MT15 R15 కన్నా తక్కువ బడ్జెట్ లోనే. అండ్ మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు అనంతపూర్ లో ఈ బైక్ ని టెస్ట్ రైడ్ చేయాలన్నా లేదా బుక్ చేయాలన్నా బస్ స్టాండ్ దగ్గర ఉన్న సన్నీ మోటార్స్ యమహా షోరూమ్ ని కన్సల్ట్ అవ్వండి. షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ ఆల్ న్యూ యమహా XSR 155. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై.